వేణవంక అత్యాచార ఘటనలో పోలీసుల నిర్లక్ష్యమెంత? సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే నిందితులు ముందే అరెస్ట్ అయ్యేవారా? తమ నిర్లక్ష్యం ఏదీ లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ అనేక ప్రశ్నలు వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. నిందితుల్లో 2 మైనర్లు ఉన్నారంటున్న పోలీసులు తమ శాఖ నిర్వహిస్తున్న శిక్షణకు మైనర్లను ఎలా రానిచ్చారు అన్నది ప్రశ్న. పోలీసులు తమకు న్యాయం చేయాల్సింది పోయి వివిధ రకాల ప్రశ్నలతో వేధిస్తున్నారని బాధితురాలు కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. కరీంనగర్ జిల్లా వీణవంకలో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 10న సంఘటన తర్వాత ఆమె స్నేహితురాలు సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హుజురాబాద్ డీఎస్పీ రవీందర్ రెడ్డి చెబుతున్న అంశాలకు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న వాటికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. నిందితులైన యువకులు వీణవంక పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకోలేదని, ఈ ముగ్గురు అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవారని డీఎస్పీ చెబుతున్నారు. పోలీసులు నిర్వహించే శిక్షణకు పేరు నమోదు చేసుకోకుండా ఎవరైనా ఎలా వస్తారన్నది ప్రశ్న. 25th ఎర్లీ మార్నింగ్ 1:30కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది. ఆ ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ అండ్ దానిలో వీడియో కూడా ఆ నేరస్తులు తీశారు కాబట్టి ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా దానిలో ఇన్వోక్ చేయడం జరిగింది. ఒక్క నేరస్తుని అరెస్ట్ చేసి పంపడం జరిగింది. రెండవది ఇద్దరు జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, వాళ్ళిద్దరిని మజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని ప్రొటెక్షన్ హోమ్కి పంపడం జరిగింది. ఎస్పీ సార్ నాకు న్యాయం చేస్తా అని చెప్పారు. ఈ నిందితులను కఠినంగా శిక్షిస్తానని చెప్పారు. నాకు ఎలాగైనా న్యాయం చేస్తారని నాకు భరోసా ఇచ్చారు. ఎలాగైనా నాకు న్యాయం చేస్తానని నాకు చెప్పారు. వాళ్ళకి నిందితులకు శిక్ష పడేలా చేస్తానని చెప్పారు నాతో. ఘటన 10న జరిగితే 24న ఫిర్యాదు చేశారని డీఎస్పీ చెప్తున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే ఘటనలో తనతో పాటు ఉన్న మరో యువతి పారిపోయి పోలీసులకు 12న ఫిర్యాదు చేసిందని, ఆనాడు స్పందించి ఉంటే వారికి ఇప్పటికే శిక్ష పడేదని బాధితురాలు చెబుతోంది. తన స్నేహితురాలి సెల్ ఫోన్ కాల్ డేటా చెక్ చేస్తే ఫిర్యాదు చేసింది లేనిది తెలుస్తుంది కదా అని ప్రశ్నిస్తోంది. ముగ్గురు నిందితుల్లో రాకేష్, అంజయ్య మైనర్లని డీఎస్పీ చెబుతున్నారు. వారిని జువెనల్ హోమ్కు తరలిస్తున్నట్లు కూడా చెప్పారు. అంజయ్యకు ఇప్పటికే పెళ్లి కాగా అతని భార్య గర్భవతి. ఇంటర్ పూర్తయ్యాక 3 ఏళ్లు చదువు మానేసిన అంజయ్య ఈ మధ్య జమ్మికుంటలో డిగ్రీలో చేరాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో అంజయ్య మైనర్గా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. మైనర్ విషయంలో యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ వాళ్ళు 17 years and 9 months ఒక అబ్బాయి అండ్ ఒక అబ్బాయి 17 years and 7 months కాబట్టి అది చేయడం జరిగింది. ఆ ఫస్ట్ ఎంట్రీ కోసం వీఆర్ ట్రైయింగ్. ఒకవేళ అది కనుక డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంటే వీ విల్ డెఫినెట్లీ ఫైల్ ఎ మెమో టు మజిస్ట్రేట్. పోలీసులు కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ చల్లూరులో మంత్రి ఈటెలను గ్రామస్తులు అడ్డుకున్నారు. డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు ఈటెల. ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో, పై అధికారులతో మాట్లాడి వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ ఉండాలి, నిర్భయ చట్టం పెట్టండి అని చెప్పి వెంటనే ఆదేశించడం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎవడు చేసినా శిక్షించవలసిందే. ఇష్యూ సీరియస్ గా మారడంతో జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ కేసును స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాల్ని, కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 24వ తారీఖు నాడు రాత్రి మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే పిలిపించుకున్నాం, బాధితురాలతో మాట్లాడినాము, కేసు నమోదు చేసినాం, అదే రాత్రి నమోదు చేసినాము. అదే నిర్భయ యాక్ట్ అని చెప్పి మనం అనుకుంటాము. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా అమెండ్మెంట్ అయింది. సెక్షన్లు అన్నీ చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టాము. కానీ 18 years బిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మైనర్స్ కిందనే ట్రీట్ అవుతారు. వాళ్ళని ఏ విధంగా శిక్షించాలన్నది జూనియర్ బోర్డు ఉంటుంది, బోర్డు డిసైడ్ చేస్తుంది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు మహిళా ప్రజా సంఘాల నేతలు.